జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి జూన్ నెల 22 వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి. గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము. అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళుని సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. మూడవ రాశి అయిన తృతీయ రాశి అయిన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధ, శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహుదేవుడు మీనరాశిలో సంచారం. ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యా రాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. ఈ వారం యొక్క ఒక ముఖ్యాంశం ఏంటంటే మిథున రాశిలో ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాశి, రైటింగ్ స్కిల్స్ని సూచించే రాశి. మన హాబీస్, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలివేట్ చేసుకుంటామో చేసుకోలేమో. జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము. మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది. ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాశ్యాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము 2 విశేషాంశాలు మనకి గోచార గ్రహస్థితుల రీత్యా ఉన్నది. మొదటి విశేషాంశం ఏంటంటే 2 గ్రహాలు స్వస్థాన గతులై 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. మొదటిది కుజుడు మంగళ్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము. ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము. అయితే ఇప్పుడు 3 గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి. స్వస్థానాల్లో ఈ 3 గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశిని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ విషయాల్లో అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము, అందులో మిథున రాశికి నవమాధిపతి అయిన శనీశ్వరుడు నవమ రాశి అయిన కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము, మిథున రాశిలో సంచారము ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్నీ ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా తృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి. అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ద్వాదశ రాశుల వాళ్ళకి. కుజుడు మేషరాశిలో ఉంటూ వృశ్చిక మహాపురుష యోగాన్ని, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశ మహాపురుష యోగాన్ని. మనకి పంచమహాపురుష యోగాలోనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. ఇందులో 3 మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర శశ మహాపురుష యోగం. ఈ 3 యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది.
ద్వాదశ రాశులకి వర్తించే ఈ 3 గ్రహాల యొక్క ఈ స్పెషల్ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అందించేది శనైశ్వరుడు కాబట్టి కొంచెం శనైశ్వరుడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మిగతా 2 ప్లానెట్స్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే కుజుడు బలంగా, మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఒక 5 నెలల లోపల ఈ వారం నుంచి మొదలై ఈ 5 నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు. అంటే ఈ మహాపురుష యోగాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే, మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశుల వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న 5 నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల యొక్క ఫలితాలు ముందుగా మనం తెలుసుకున్నాం కదా. ఈ పంచమహాపురుష యోగాలు ఒక ప్లస్ రాశుల వాళ్ళకి అందజేస్తున్నాను. ఈ 3 పంచమహాపురుష యోగాల్లో 3 యోగాలు మీ రాశుల వాళ్ళకి ఈ 5 నెలల్లో, మీ రాశి వాళ్ళకి ఈ 5 నెలల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాము. ఏదైనా కాంట్రాక్ట్ రావడానికి ఏదైనా కాంట్రాక్ట్ వస్తుంది, పెండింగ్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే అవి వస్తాయి. మేమైనా ప్రాపర్టీస్ అమ్మాలని అనుకొని పెండింగ్లో వెళ్ళిపోతూ అవి అమ్మలేక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అవి కొంత మూమెంట్ రావడానికి చక్కటి అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్లో చాలా బాగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ మనసులో ఉన్నది అందులో మీరు చక్కగా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఏదైనా కాంట్రాక్ట్లోకి, అగ్రిమెంట్లోకి రావడానికి చక్కటి అవకాశం ఉంది. ఇలాగ రాతకోతలకు సంబంధించిన పనులు ఏవైనా సరే పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా ఈ 5 నెలల్లో చక్కగా ఫినిష్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ దాంట్లో ఎవరైనా సరే, అంటే మీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ కానీ, లేదా డాక్యుమెంట్ రైటర్స్ కానీ, లేదా కవితలు రాసేవాళ్ళు కనుక అయితే మీరు ఇంకా ఫోకస్ పెంచడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి ఈ 3 మహాపురుష యోగాలు ఈ 5 నెలల్లో మీకు ప్రసాదించే ఫలితాలు. అయితే ఇప్పుడు విడిగా మనం అంటే ఈ వారం యొక్క ఫలితాలు ఏంటో మనం చూద్దాము. ఈ వారం ఈ రాశి యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటుంది. పిల్లలకి ముఖ్యంగా చాలా బాగా ఉంది. మేషరాశిలో పుట్టిన విద్యార్థినులందరికీ బాగుంది. విద్యార్థినులు కాకపోయినా మీ పిల్లలు కనుక విద్యార్థినులు అయితే కనుక ఇది మీకు చాలా చక్కగా ఉపకరిస్తుందని చెప్పాలి. వాళ్ళ చదువులో వాళ్ళ ప్రోగ్రెషన్ మీకు స్కూల్స్ నుంచి కావచ్చు, కాలేజీ నుంచి కావచ్చు, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి చాలా బాగా అటెంటివ్గా ఉన్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు, ఆకలింపు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా విని మీరు సంతోషపడతారు. సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి గోచారం అనుకూలంగా ఉంది. మీ జన్మకుండలి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా అది అవుతుంది. ఒకవేళ మీ జన్మకుండలి అనుకూలంగా లేకపోయినా సంతానం కలగడానికి కావాల్సిన ఒక మంచి క్లూ అయితే దొరుకుతుంది. అంటే ఎవరిని అప్రోచ్ అయితే ఏ మందులు తీసుకుంటే సంతానం చక్కగా సకాలంలో కలుగుతుంది, ఇలాంటి ఐడియాలజీ అంతా కూడా గోచర గ్రహస్థితుల ద్వారా మీకు జనరేట్ అవుతాయి. ఈ వారము కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా బాగుంటుంది. ఉద్యోగస్తుల కంటే ఒకంత వ్యాపారస్తులకి ఈ వారం ఆదాయపరంగా బాగుంటుందని చెప్పాలి. అందరూ కూడా మీకు రిఫరెన్సులు ఇస్తారు. కొంత రిఫరెన్సుల ద్వారా మీకు ఎక్కువగా జనరేట్ అవుతుంది బిజినెస్ ఈ వారము. ఉద్యోగస్తులకు కూడా బాగుంది, బట్ కొంచెం ఎక్కువ, ఒక 10% ఎక్కువ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మీ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పినట్టుగా మొదటగా పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు ఈ వారం మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వారం కాదు, ఈ వృషభ రాశి వాళ్ళకి పంచమహాపురుష యోగంలో ఉన్న ఈ 3 మహాపురుష యోగాలు రానున్న 5 నెలల్లో మీకు ఎలాంటి ఫలితాలను అందించబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా మీ కమ్యూనికేషన్స్ బాగుంటుంది. ఆదాయపరంగా బాగుంటుంది. ఆదాయపరంగా మీరు ఏమన్నా కనుక ప్రమోషన్ కోసం కావచ్చు, బోనస్ కోసం కావచ్చు, అదే మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో ఇంకా లాభాలు రావట్లేదు, వస్తే బాగుండని మీరు ఎదురు చూస్తూ ఉంటే వాటన్నిటికీ స్కోప్ ఈ 5 నెలల్లో ఉంది. దానికి మరియు ఏదైనా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే రాతకోతలకు సంబంధించింది కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్కి సంబంధించింది ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఈ 5 మంత్స్లో అవి చకచక వేగవంతంగా కంప్లీట్ అవుతాయి. అలాగే మెయిన్గా మీకు ఈ 3 మహాపురుష యోగాలు ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే ఆరోగ్యం చక్కపడుతుంది.
టెన్షన్స్ లేకుండా అన్నీ చేస్తారు. డబ్బు ఖర్చు విషయంలో ఒక పొందిగ్గా అంటే ఇన్నాళ్ళు మీరు కట్టడి చేయలేనివన్నీ కూడా మీకు వస్తుంది. అంటే ఇది అనవసరమైన ఖర్చు, ఇది మనం కట్ చేసుకుంటే ఇంత డబ్బులు మనం ఆదా చేసుకోవచ్చు కదా, ఇలాంటి అంటే ఒక్కొక్కసారి మనం ఏమరపాటుగా ఉండి మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాని పరిస్థితులు కూడా కొన్నిసార్లు జీవితంలో వస్తాయి. అలాంటి సమయాల్లో డబ్బు ఖర్చు కూడా విపరీతంగా అయిపోతూ ఉంటుంది. అరే ఈ డబ్బు ఇంత అనవసరంగా ఖర్చు పెట్టామని బాధపడుతూ ఉంటారు. అలా ఏం లేకుండా ఇక్కడి నుంచి ఒక 5 నెలలు మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అద్భుతంగా ఉంటుంది. సేవింగ్స్కి రూట్ అయ్యే విధంగా ఉంటుంది. లేదా సేవింగ్స్కి రూట్ అవ్వకపోయినా అప్పులు చేయకుండా డే టు డే లైఫ్లో మీ ఖర్చులన్నీ కూడా చాలా ప్లాన్డ్గా వెళ్ళిపోతాయి. బట్ మీ జన్మజాతకం సహకరిస్తే సేవింగ్స్కి కూడా అవకాశం ఈ 5 నెలలు రానున్న 5 నెలల్లో పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు మీకు ఇస్తున్న ప్రామిస్. ఇక అది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వారం యొక్క ఫలితాలు అంతా అనుకూలంగానే ఉంది మీకు ఈ వారము. కాకపోతే కొంచెం మీరు ప్రయాణాలప్పుడు మరీ వేగంగా వెళ్లకుండా కొంచెం లిమిటెడ్ వేగంతో వెళ్ళండి. ప్రయాణాలప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఏమన్నా కూరగాయలు అవి తొరిగేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తొరగాలి. ఎవరైనా సరే, ఆడ మగాని కాదు. ఇంట్లో వంట చేసేప్పుడు జనరల్గా కత్తి కానీ కత్తిపీట కానీ చాకు కానీ వాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వాడాలి. ఈ వారం కొంత రక్త దర్శనం అవుతుంది కాబట్టి అందువల్ల కొంచెం మీరు ఏమరపాటుగా లేకుండా మీరు అలర్ట్గా ఉంటే కనుక అసలు అది చూసే యోగా, అది చూసే ఇది కూడా మీకు ఉండదు. మిగతా విషయాలంతా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బాగుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకే కావచ్చు, అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మిగతా విషయాల్లో అంతా బాగా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఒకటి, మీరు డ్రైవింగ్ స్పీడ్ ఒకవేళ మీరు బాగా లిమిట్లెస్ స్పీడ్లో వెళ్ళే వాళ్ళైతే కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో వెళ్ళే వాళ్ళు ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేసేయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ ఇంట్లో కూరగాయలు అవి కట్ చేసేప్పుడు, పళ్ళు కానీ కట్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా విషయాల్లో అద్భుతంగా ఉంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా కూడా వృషభ రాశి వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంది. మిథున రాశి వాళ్ళకి ప్రథమంగా ముందు మనం తెలుసుకున్నట్టు ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని అందించబోతున్నాయి. మీకు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకు మీ రాశిలోనే భద్రమహాపురుష యోగం, పంచమహాపురుష యోగంలో ఒకటైన భద్రమహాపురుష యోగం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ఈ 3 మహాపురుష యోగాలు వెలిసి మీకు ఎలాంటి ఇది ఇస్తుందంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనండి. అంతకంటే ఏం లేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీకు ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటాయి, అది మీకు కావచ్చు, లేదా లీగల్ డిస్ప్యూట్ కావచ్చు, సోషల్ డిస్ప్యూట్ కావచ్చు. అన్ని డిస్ప్యూట్స్ కూడా లీగలైజ్ అవ్వాలని ఉండదు. కొన్ని డిస్ప్యూట్స్ లీగలైజ్ అవుతాయి. కొన్ని డిస్ప్యూట్స్ లీగల్ దాకా వెళ్లకుండా సైలెంట్ వార్స్తోనో లేదా ఏదో వాదోపవాదాలతోనో అలా కూడా ఉంటాయి. ఇలాంటివి ఉన్న అది మీకు సంబంధించిందైనా, మీ కుటుంబంలో సంబంధించిన వాళ్ళది ఎవరిదైనా సరే లీగల్ డిస్ప్యూట్, సోషల్ డిస్ప్యూట్ ఇవేవైనా సరే ఈ 5 నెలల్లో సెటరేట్ అయిపోతాయి. భూమికి సంబంధించిన లబ్ధి ఉంది. ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ చేసిన వాటిలో మీకు బాగా కలిసి వచ్చిందన్న న్యూస్ విని హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా మీరు చేసిన భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ 5 నెలల్లో. టోటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 నెలల్లో భూమికి సంబంధించినవన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి. అలానే ఆదాయపరంగా బాగుంటుంది. ఇప్పుడు చెప్పాం కదా, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఇవి కూడా సెటరేట్ అవుతాయి. ఇది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 5 నెలల్లో ఎప్పుడైనా ఇవి జరగచ్చు. మనకి ఈ వారం యొక్క ఫలితాలు చూసుకోండి. ఈ వారం యొక్క ఫలితాలు, మీ రాశ్యాధిపతి మీ రాశిలో ఉన్నారు. చక్కటి బుద్ధి బలంతో చాలా మంచి ఆలోచనలు తలెక్కుమంటాయి మీ బ్రెయిన్లో. మెయిన్ ఫైనాన్షియల్గా చాలా బాగా ఉందండి. ఫైనాన్షియల్గా బాగా సెట్ అయ్యే పీరియడ్ ఈ వారం నుంచే ప్రారంభమవుతుంది మిథున రాశి. మరియు మీరు మిథున రాశిలో పుట్టినా, మిథున లగ్నంలో పుట్టినా, ఈ రెండిట్లో మీరు ఏ కోవకి చెందిన వాళ్ళని ఈ పాయింట్ మీకు పర్ఫెక్ట్గా అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీ జ్యేష్ఠ సోదరులకు కూడా బాగా ఉంటుంది. అంటే మీ అక్కలు అన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వారం బాగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా టెన్షన్స్ అవి ఉంటే కనుక తగ్గుముఖం పట్టడానికి డెఫినెట్గా ఈ వారం ఒక మొదటి మెట్టు అవుతుంది. అలాగే ఈ వారం మీకు చాలా విషయాలు, అంటే పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లి ప్రయత్నాలు అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి అనుకూలం. ఆల్రెడీ ప్రయత్నిస్తున్న వాళ్ళంటే మీ ప్రయత్నం ఇంకా కొంచెం పెంచండి, చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమే, బట్ కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకుని డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ వారము. వ్యాపారస్తులకి కానీ ఈ డబ్బు ఖర్చు ఉన్న ఉద్యోగస్తులకి ఏది కూడా మీరు బాధపడుతూ చేయరు, ఆనందంగానే చేస్తారు. ఆనందంగా ఎప్పుడు చేస్తారు? మీకు
సపోజ్ మీరు ఏదైనా కొనాలని అనుకుంటున్నారు, మీకు ఇంటికి కావాల్సిన వస్తువులే కావచ్చు, లేదా మీకు కావాల్సిన వస్తువులే కావచ్చు, బంగారం కావచ్చు, ఇలాంటివి కొనాలనుకుని కొనలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు నేచర్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. బంగారం కానీ ఏదైనా మీరు కొనాలనుకున్నది కొనలేక ఆగిపోయినాయి, అలాంటివి కొంటారు. డబ్బు ఖర్చు అంటే ఉద్యోగస్తులకి ఇలానే. సో మీరు బంగారం కొనుక్కుంటే అది ఖర్చు అని మీరు ఫీల్ అవ్వరు కదా, హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. ఇలాంటి ఖర్చులు కొంచెం ఉంటాయి, ఏదైనా హ్యాపీగా ఫీల్ అయ్యే ఖర్చులు ఉంటాయి. ఇది ఉద్యోగస్తులకు మాత్రమే. ఇక వ్యాపారస్తులకైతే చాలా బాగా ఉంది. డబ్బు ఖర్చు ఉన్నా కూడా వ్యాపారస్తులకు కూడా సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఉద్యోగస్తులు లాగానే. డబ్బు ఖర్చు ఉంటుంది, కాకపోతే కొంచెం ఆనందంగా పెట్టాల్సింది పోయి కొంచెము బాధగా పెడతారు. మీకు అవసరమైన ఖర్చులే ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగస్తులాగా మీకు కూడా బంగారం కొనుక్కునేది ఇదంతా ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఒక చిన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ డబ్బులు అనవసరంగా లిక్విడేట్ని చెడగొట్టుకుంటున్నామేమో ఇవి ఖర్చు పెట్టేసేసి అని కొంచెం ఇబ్బంది పడతారు. అంటే అయిష్టంగా ఖర్చు పెడతారు. అవి అవసరమైన ఖర్చులైనా సరే ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే అయిష్టంగా ఖర్చు పెడతారు. మీ బిజినెస్ కూడా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆదాయపరంగా బాగుంది. ఆదాయపరంగా డే టు డే లైఫ్లో ఎక్కువగా డబ్బులు చూసేది వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది. ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా మంచి ఫలితాలు ఈ వారం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూద్దాం. పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు కొన్ని విషయాల్లో మిమ్మల్ని సెటరైట్ చేస్తుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక పెండింగ్ అంటే ఎప్పటి నుంచో ఆరోగ్య రుగ్మతలతో మీరు బాధపడుతూ ఉంటే అవి 5 నెలల్లో సెట్ అవుతాయి. అంటే మొదట చెప్పుకున్నాం కదా, 5 నెలల్లో ఈ 3 మహాపురుష యోగాలు కొన్ని యోగాల్ని ద్వాదశ రాశి వాళ్ళకి కలిగిస్తాయని చెప్పి, అది మీ రాశి వాళ్ళకి, మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ సెట్ అయిపోతాయి. మానసికంగా చాలా ధైర్యాన్ని పుంజుకుంటారు. మానసికంగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న రుగ్మతలు, మానసిక రుగ్మతలు ఇవేమైనా ఉంటే, టెన్షన్స్, డిప్రెషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఈ 5 నెలల్లో టాటా బాబాయ్ చెప్పే విధంగా మీకు పరిస్థితులన్నీ సహకరించబోతూ ఉన్నాయి. దానికి కూడా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యి వాటన్నిటికీ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పాలంటే, దేనికైనా మనం వెయిట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 5 నెలలు మీరు దేనికి వెయిట్ ఇస్తారంటే మానసికంగా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి వెయిట్ ఇస్తారు. ఆరోగ్యం ఏం చేస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఏం తింటే ఆరోగ్యం బాగుపడుతుంది, ఇలాంటి వాటికి బాగా వెయిట్ ఇస్తారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి 5 నెలల్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రాబోయే 5 నెలల్లో. అదే వ్యాపారస్తులకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది, బట్ ఎక్కువగా మేజర్గా ఉద్యోగస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఇవి ఈ రానున్న 5 నెలల్లో 3 మహాపురుష యోగాలు మీకు ప్రసాదించే ప్లస్. అయితే ఈ వారము మీకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇండివిజువల్గా తీసుకుంటే కనుక ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. పిల్లలకి సంబంధించిన డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది, కాకపోతే ఈ డబ్బు ఖర్చు ఆరోగ్యపరంగా అయితే డెఫినెట్గా ఉండదు. మామూలుగా వాళ్ళకి ఏమన్నా లగ్జరీ నీడ్స్ మీట్ అవ్వడానికి కావచ్చు, లేదా ఇప్పుడు ఎలాగో ఇవి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించింది జనరల్గా అందరికీ ఉండే ఖర్చే. కాకపోతే దానికి సంబంధించిన ఖర్చు మీకేంటంటే ప్రశాంతంగా పెట్టగలుగుతారు. మీ దాంట్లో ఇప్పుడు ఆ ఖర్చు పెట్టే యోగం మీకు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎక్కడే టెన్షన్ తీసుకోకుండా, అంటే డబ్బులు ఎత్తుక్కోకుండా ఆ టైంకి ఎలాగలో ఆ డబ్బులు రూట్ అయ్యి కడతారనమాట. అలాగా మీకు అంటే టక్కన అనుకోకుండా ఏదైనా అమౌంట్ వచ్చేసేసి కట్టడము, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం, ఇది ఇప్పటిదాకా ఎలా కట్టాలనుకున్నానని చెప్పి టైంకి ఇచ్చారని చెప్పేసి, లేదా టైంకి ఏదో రకంగా డబ్బులు మీకు రావాల్సినవి కావచ్చు, లేదా మీకు సంపాదన ద్వారా కావచ్చు రావడము, తద్వారా మీరు కొంత ఊపిరి పీల్చుకోవడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. అందరితోటి కూడా మంచి కమ్యూనికేషనే ఉంటుంది. కాకపోతే ఈ వారం కొంచెం ఐసోలేట్ అవుతారు. మీరు ఎక్కువగా ఎవరితో ఫోన్లలో కానివ్వండి, విడిగా కానివ్వండి, ముఖాముఖినా కానివ్వండి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడరు. ప్రత్యేకించి ఫోన్లో ఎక్కువగా మాట్లాడరు. వాట్సాప్లు లేదా ఏదైనా కమ్యూనికేటివ్ మీడియా నుంచి మిమ్మల్ని మీరు కొంత దూరంగా ఉంచుకోవడానికి ఈ వారం ప్రయత్నిస్తారు. కానీ మీకు ఈ వారమే కొంచెం కాల్స్ ఎక్కువ ఉంటాయి. అందరితో మాట్లాడాలని మీతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇక మిగతా విషయాల్లో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, ఆరోగ్యరీత్యా బాగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వారం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మొదట మనం చూసాం కదా, ఈ పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు
ఈ వారం నుంచి యాక్టివేట్ అవ్వబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి. ఈ వారం యాక్టివేట్ అయ్యేది 5 నెలల్లో ఫలితాలను ఇస్తాయని చెప్పాను కదా. దానికి సంబంధించి మీకు ఈ 3 మహాపురుష యోగాలు ఏ విధంగా ఈ 5 నెలల్లో ప్లస్ చేస్తుంది, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఈ 3 నెలల్లో మీకు పంచమహాపురుష యోగాల్లో ఉన్న ఈ 3 మహాపురుష యోగాలు, మీరు ఒకవేళ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అవుతుంది, మీరు ఒకవేళ మ్యారీడ్ అయ్యి సంతానం కలగకపోతే సంతానం కలిగే విధంగా మీకు బ్లెస్సింగ్స్ అందుతూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయే టైం ఇది. ఇప్పుడున్న ప్రత్యేకమైన టైం, వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయే సమయము. మీ స్పౌస్కి, మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి కలిసి వచ్చే సమయం ఇది. సంతోషంగా ఉండే సమయం, ఆనందంగా ఉండే టైము. ఫైనాన్షియల్గా ఏదైనా ఒక బెనిఫిట్ జరగవచ్చు. ఒకవేళ సపోజ్ మీరు మగవాళ్ళు అయ్యి మీ శ్రీమతి గారు వర్కింగ్ అయితే డెఫినెట్గా బాగుంటుంది. ఒకవేళ తను వర్కింగ్ కాదనుకోండి, తనకి హ్యాపీయెస్ట్ థింగ్ ఏదన్నా ఈ వారంలో చోటు చేసుకుంటాం, ఈ 5 నెలల్లో చోటు చేసుకుంటుంది. ఏదైనా ఏం జరిగితే తను హ్యాపీగా ఉంటుందో అది చోటు చేసుకుంటుంది ఈ 5 నెలల్లో నిస్సందేహంగా. పిల్లలకి సంబంధించి చాలా సంతోషంగా ఉంటారు, పిల్లలకి సంబంధించిన శుభవార్తలు వింటారు, పిల్లలకి సంబంధించి సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఏంటంటేనండి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. అదృష్ట లక్ష్మి తలుపు తట్టడము ఏ విషయంలో లక్ష్మీ అమ్మవారు అనేక రకాలుగా ఉంటుంది. ధనలక్ష్మి, అదృష్టము మీకు ధనలక్ష్మి రూపంలో తలుపు తడుతుంది 5 నెలల్లో. సో ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ బాగా ఉంటుందంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు, రాణింపు బాగా ఉంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా ఎక్సెల్ అవ్వడానికి చాలా మంచి పీరియడ్ నిస్సందేహంగా. ఇది ఈ 5 నెలల్లో జరుగుతుంది. ఇక మనము ఈ వారము మీకు ఇండివిజువల్గా ఈ వారం ఎలా ఉందో మనం చూద్దాము. ఈ వారం ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము, ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవడానికి చక్కటి అవకాశం ఉన్న సమయము ఇది. అయితే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ ఈ విషయం అప్లికేబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరికి కూడా చాలా మంచి శుభ సమయం అనే చెప్పాలి. ఫైనాన్షియల్గా బాగా, అంటే ఒక్కొక్కసారి చాలామందికి ఎవరికైనా సరే డబ్బు సంపాదన చాలా హ్యాపీగా, ఒక్కొక్కసారి బాగా హ్యాపీగా అవుతుంది. ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా రాదు. ఒక్కోసారి వద్దంటున్నా క్రెడిట్ కార్డ్స్, లోన్స్ వెంబడపడుతూ ఉంటారు. ఒక్కోసారి ప్రయత్నించినా కూడా రాదు. ఒక్కోసారి ఏదైనా అమౌంట్ చాలా ఈజీగా వస్తుంది, ఒక్కోసారి అసలు ఎంత ప్రయత్నించినా రాదు. కానీ ఇప్పుడు కనుక మీరు ప్రయత్నాలు కొంచెం ఎక్కువగా కృషి చేస్తే, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏం చేస్తే మీ వృత్తి వ్యాపారాలు ఇంకా స్థిరత్వాన్ని పుంజుకుంటాయి, ఏం చేస్తే మీ వృత్తి వ్యాపారాల్లో మీకు బాగా కలిసి వస్తుందో వాటిల్లో ఇంకా మీరు వెల్వెట్స్ అవ్వడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. ఆ విధంగా మీరు కొంచెం ఎక్కువగా ప్రయత్నించండి. డెస్టినీ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి సహకరిస్తుంది. ఆరోగ్యరీత్యా బాగా ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని చూస్తూ ఉంటే, లేదా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో మంచి మార్పు చూస్తున్నా కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ముందుగా మనం ఈ పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు ఫలిస్తూ ఉన్న ద్వాదశ రాశుల వాళ్ళకి 5 నెలల్లో అదేదో ఒక రకంగా ప్రతి రాశి వాళ్ళకి ప్లస్ చేస్తుందని మొదటగా చెప్పాను కదా. మీ రాశి వాళ్ళకి ఆ ప్లస్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఏదన్నా ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉంటే, మంచి స్థిరమైన ఉద్యోగం, అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి కానివ్వండి లేదా ప్రైవేట్లో అయినా సరే స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఈ 3 మహాపురుష యోగాలు మీకు చాలా ప్లస్ని అందజేస్తూ ఉన్నాయి. ఆరోగ్య రుగ్మతల నుంచి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా నెమ్మదిగా కుదుట పట్టడానికి ఒక మంచి వైద్యుడి ద్వారా సలహా ద్వారాను, ఒక మంచి మందు ద్వారాను, లేదా ఏ రకంగా అయినా సరే మీకు ఆరోగ్య సమస్యల నుంచి చాలా తేలిగ్గా 5 నెలల్లో గట్టెక్కడానికి మ్యాక్సిమం, మరీ మీ జన్మకుండలు అస్సలు సపోర్ట్ చేయనప్పుడు కూడా 30% కాపాడుతుంది. 30% మీకున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటకు రావడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. అలానే మీకు ఎవరితోటైనా విభేదాలు లేదా ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయము ఈ 5 నెలల్లో ఈ 3 మహాపురుష యోగాలు మీకు కలగజేస్తున్నాయి. కాంపిటేటివ్ సక్సెస్ మెయిన్. ఉద్యోగస్తులకి కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంది. ఇంకా మనం ఇది ఈ 5 నెలల్లో మీకు ప్రసాదించే ప్లస్ 3 గ్రహాలు కలిసి
పురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు మీకు ప్రసాదించే ఆశీస్సులు ఈ వారం మొదలుకొని ఈ 5 నెలల్లో. ఇప్పుడు ఈ వారం మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ఎలా ఉంటుందో చూద్దాము. సొసైటీలో బాగా ఉంటుంది, మీకు హ్యాపీగానే ఉంటుంది, నేబర్స్ తోటి చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులకే కావచ్చు చక్కని శుభ సమయము. ఒకంత ఎక్కువ ప్లస్ ఎవరికంటే ఉద్యోగస్తులకే ఇంకా కొంచెం ప్లస్ ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మీకు సింహాసన యోగం బలపడుతుంది. సింహాసన యోగం అందరికీ వర్తిస్తున్న ఒకంత ఎక్కువ ఉద్యోగస్తులకి ప్లస్ చేస్తూ ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారం చక్కగా సాగుతుంది. వ్యాపారంలో మీరు ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేదా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా కూడా ఇది చాలా శుభ సమయము. అన్ని విషయాల్లో కూడా బాగా ఉంది ఈ వారము కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి. అంటే పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు, అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే కనుక ఈ వారం అంతా కూడా భగవంతుడి ఆశీస్సులతోటి, భగవంతుడి కృపతోటి చాలా చక్కగా సజావుగా సాగుతుంది. తులారాశిలో పుట్టిన వాళ్ళకి మొదట నేను చెప్పినట్లుగా పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు యాక్టివ్ అవుతున్నాయి ఈ వారం నుంచి అని ఈ వారం అని చెప్పాం కదా. ఇది రానున్న 5 నెలల్లో ఏదైనా ఒక ప్లస్ చేస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అని మొదట చెప్పినట్లు ఈ వారం మొదలయ్యే ఈ వారం ఉన్న ఈ 3 మహాపురుష యోగాలు రానున్న 5 నెలల్లో మీకు ఏ విషయాల్లో ప్లస్ చేస్తుందో ఒకసారి మనం చూసి తర్వాత ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. అది ఈ 3 విషయాల్లో ఈ మూడు పంచమహాపురుష యోగాలు మీకు ఏ విషయంలో ప్లస్ చేస్తున్నాయి. మొదటిగా వివాహం కాని వాళ్ళకి, అవివాహితులకి చక్కటి సంబంధం సెట్ అవుతుంది. మీరు వివాహితులై మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారం బాగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి రానున్న 5 నెలల్లో బిజినెస్ చాలా కాంక్రీట్ అవ్వడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి చాలా మంచి పురోభివృద్ధి ఉంటుంది. సంతానం పట్ల మీకు ఏమన్నా అసంతృప్తి ఉంటే సరైన పురోభివృద్ధి లేదు వాళ్ళకని చక్కటి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది. మీరు ఏవైతే డబ్బుకి సంబంధించి లేదా మీ వృత్తికి సంబంధించి ఎస్పెషల్లీ వృత్తికి సంబంధించి ప్రణాళికలు ఏవైతే మీరు చేయలేకపోతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ 5 నెలల్లో ఇంప్లిమెంట్ అయ్యి తద్వారా చక్కటి విజయాన్ని మీకు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు రానున్న 5 నెలల్లో ఈ వారం మొదలుకొని రానున్న 5 నెలల్లో మీకు ప్రసాదించే ఆశీర్వాదము. ఇప్పుడు ఈ వారం యొక్క ఫలితాలు మనం చూద్దాం. ఈ వారము తులారాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూలంగానే ఉంది. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటూ మీకు శ్రీలక్ష్మి యోగాన్ని కలగజేస్తున్నారు. అంటే మెయిన్ ఏంటంటే మానసిక తృప్తి, మానసిక అలజడి నుంచి బయటపడిపోతారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదైనా సరే అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏది కూడా ఒకవేళ ఏమన్నా మీ జన్మజాతకం బాగోకపోయి ఉంటే ఇప్పుడు ఏమన్నా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే అవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా బాధించకుండా గోచారం మిమ్మల్ని కాపాడుతుంది. మీ జన్మకుండలి బాగా ఉంటే చాలా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఈ వారము. మీరు కనుక వైద్య రంగంలో ఉంటే కనుక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది. వైద్య రంగంలో ఉన్న మెడికల్ షాప్స్ రన్ చేస్తున్న, ల్యాబొరేటరీస్ రన్ చేస్తూ ఉన్న, లేదా వైద్యానికి సంబంధించి ఏదైనా రీసెర్చ్ చేసే ప్రొఫెషన్లో ఉన్న, మెడికల్ కోడింగ్ ఇలాంటి వాటిల్లో ఉన్నా సరే మీ అందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళకి అందరికీ కూడా మనం ఈ వారం చూస్తే కనుక మీకు తండ్రి గారు ఉంటే మీ తండ్రి గారికి మంచి శుభ సమయము, మంచి శుభకాలం ఇది. సపోజ్ మీ పై అధికారుల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీకు ఏదైనా అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారు. మీరు చేసే ఎఫర్ట్స్ని కానివ్వండి, మీ డెడికేషన్ని మీ డెడికేషన్ని మీ కమిట్మెంట్ని డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది మీ హైయర్ మేనేజ్మెంట్. సో దట్ రాబోయే రోజుల్లో మీకు ఒక మంచి గిఫ్ట్ బోనస్ రూపంలో కావచ్చు, శాలరీ సిటీసీ హైక్ రూపంలో కావచ్చు ఇవ్వడానికి మేనేజ్మెంట్ సంసిద్ధంగా ఉంది. ఈ వారం అయితే ఒక చెక్ పెడుతుంది. అంటే ఇంప్రెస్ అయ్యారు కాబట్టి చెక్ పెడతారు. ఇంప్రెస్ అవ్వని వాళ్ళ పట్ల పెద్ద పట్టించుకోరు కదా. సో అందువల్ల ఏంటంటే ఈ వారం ఇంప్రెస్ అయ్యే విధంగా మీదంతా కూడా అంటే ఈనాడు మీరు చేసిన హార్డ్ వర్క్కి గుర్తింపు అనుకోండి. ఈ వారం మీరు చేయబోయే మరింత హార్డ్ వర్క్కి గుర్తింపు ఈ వారం నుంచి మొదలవుతుంది. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మొదట నేను చెప్పినట్టు పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీకు ఎలాంటి యోగాన్ని ప్రసాదిస్తున్నాయన్న విషయాన్ని మనం చూద్దాం. ఈ 3 మహాపురుష యోగాలు రానున్న 5 నెలల్లో మీకు ఒక మంచి ప్లెస్సింగ్ చేస్తూ ఉన్నాయి.
ఆ ప్లస్ ఏంటంటే మీకు ఏమైనా కోర్టు కేసులు ఉంటే వాటిలోంచి బయటపడతారు. సపోజ్ మీకు ఏం కోర్టు కేసులు లేవు అనుకోండి, ఆస్తికి సంబంధించిన వివాదాలు, ఆస్తికి సంబంధించింది, భూమికి సంబంధించింది ఏదైనా మీకు అసంతృప్తికరమైన విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. లేదా అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. మరియు మీకు స్వగృహానికి ఏమన్నా ప్రయత్నిస్తూ అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కనుక ఇప్పుడు దానికి అనువుగా ఉంది. అంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ 5 నెలల్లో చక్కగా మేనిఫెస్ట్ అవుతాయి. అయితే మేము ఈ మూడిటికి కోవకి చెందిన వాటిలో లేము అంటే భూ వివాదాలు లేవు, ఆస్తి ఇప్పుడేం కొనాలని అనుకోవట్లేదు, మరియు కోర్టు కేసెస్ ఏం లేవు అని అనుకుంటే కనుక అంటే ఇవి ఉన్న వాళ్ళకి ఇవి సెటిల్ అవుతాయి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఇవే సమస్యలు ఉండాలని ఉండదు కదా. ఒకవేళ ఇలాంటి సమస్యలు కనుక మీకు లేకపోతే కనుక అప్పుడు మీకు ఎలాంటి ఫలితాలు ఈ 5 నెలల్లో మీరు పొందబోతున్నారన్న విషయం మనం ఇప్పుడు చూద్దాం. అప్పుడు మీకేంటంటే కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది, డబ్బు దాచుకోవడానికి ఒక మంచి ప్లానింగ్ ఉంటుంది, ఎలా ఏం చేస్తే సేవింగ్స్ పెరుగుతాయి అన్న ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసిన వాళ్ళకి సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సంతాన పురోభివృద్ధి, ఉద్యోగంలో మంచి మార్పులు వచ్చే విధంగా మీ ప్రయత్నాలు, అంటే కొత్త స్టడీస్ చూడడము, ఏదైనా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మీ పొజిషన్ మార్కెట్లో పెరిగే విధంగా మీ బయోడేటా వాల్యూ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. తద్వారా మీకు మంచి సిటీసీ తోటి మంచి ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. ఇలా ఏదైనా వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి 5 నెలల్లో. ఇక ఈ వారం మనం ఇండివిజువల్గా చూసుకుంటే కనుక ఈ వారము అనుకూలంగానే ఉంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. మేజర్గా కొంచెం వివాహానికి సంబంధించి లేదా ఏదైనా శుభకార్యానికి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి డబ్బు ఖర్చు ఈ వారం అధికంగా అవుతుంది. అంటే ట్రావెల్ చేయడానికి డబ్బు ఖర్చు అవుతుంది ఈ వారము. ఇలాంటి వాటికి దేనికైనా సరే కొంత డబ్బు ఖర్చు ఉంటుంది. లేదా కొంత ఏదైనా ఆరోగ్యపరంగా అయినా సరే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తారు ఈ వారం వరకు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు. కానీ అది స్వల్పంగానే ఉంటుంది, అంటే మైనర్గానే ఉంటుంది ఆరోగ్య సమస్య. మేజర్గా అయితే డెఫినెట్గా ఉండదు. కొంత స్కిన్ ఎలర్జీస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే కనుక మిగతా విషయాల్లో అంతా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నాయి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మనం మొదట చెప్పినట్లు పంచమహాపురుష యోగాల్లో మూడు మహాపురుష యోగాలు మీకు రాబోయే 5 నెలల్లో ఏ విషయంలో మిమ్మల్ని కరుణిస్తున్నాయి అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకున్న తర్వాత ఈ వారం యొక్క ఫలితాలు తెలుసుకున్నాము. ఈ 3 మహాపురుష యోగాలు మీకు ఏ విధంగా ప్లస్ అవుతున్నాయి అంటే మీరు కనుక ప్రొఫెసర్స్గా రాణించాలన్నా, అంటే ఏదైనా ఒక సబ్జెక్టులో బాగా స్టడీ చేయాలని అనుకుంటే ఇది చాలా మంచి టైం. ఈ 5 నెలల్లో మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు. అలాగే మీరు విద్యార్థినులు అయితే కనుక ఏదైతే మీరు చదవాలని అనుకుంటున్నారో అంటే దానికి సంబంధించిన విద్యకు సంబంధించిన ఒక ట్రాన్స్పరెన్సీ మీకు క్లియర్ కట్గా ఉంటుంది, మంచి ఇండికేషన్ ఉంటుంది, మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. విద్యకి సంబంధించిన ట్రాన్స్పరేషన్ అంటే ఎడ్యుకేషన్ ఏం తీసుకోవాలి, ఒకవేళ మీరు తల్లిదండ్రులైనా మీ పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్కి ఏం తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది, ఇలాంటి ట్రాన్స్పరెన్సీ మీకు చక్కగా వస్తుంది. ఆల్రెడీ మాకు అన్నీ తెలుసండి, మేము చక్కగా చదివిస్తున్నాం పిల్లల్ని అంటే పిల్లల ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉంటుందండి. 5 నెలల్లో పిల్లల ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉండి అది మీకు సంతృప్తిని, సంతోషాన్ని అందజేస్తుంది. ఇంకా ఏదైనా ఒక కాంట్రాక్ట్స్ ఏమైనా పెండింగ్ ఉండి రావట్లేదు అని అనుకుంటే కనుక అవన్నీ అవ్వడానికి ముందుకు సాగడానికి అవకాశం చక్కగా ఉంది. కుటుంబానికి సంబంధించిన అనుకూలతలు ఈ 5 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ ఏమన్నా తీసుకోవాలని అనుకుని పెండింగ్ ఉంటే కనుక అవి మూవ్ అవ్వడానికి ఈ 5 నెలల్లో చాలా చక్కటి అవకాశం ఉంది. లేదా ప్రాపర్టీ కొనే విధంగా మీ ఆర్థిక స్థితిగతులు నెమ్మదిగా ఈ వారం నుంచి 5 నెలల్లో మార్పు అయితే మొదలవుతుంది. ఒక కాన్ఫిడెన్స్ మీకు ఈ 5 నెలలు అయ్యేసరికి ఇల్లు కట్టుకోవచ్చు, భయపడక్కర్లేదు, లేదా ఇల్లు కొనుక్కోవచ్చు, భయపడక్కర్లేదు. ఇలాంటి కాన్ఫిడెన్స్ని మీకు ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాల్లో ఈ వారం మొదలుకొని రానున్న 5 నెలల్లో కలగజేస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం యొక్క వారఫలాలు మీకు పెళ్లికి సంబంధించి ఏదైనా పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన శుభ సమయమే, బాగుంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఏకకాలంలో మంచి శుభ సమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి చాలా మంచి రిలేషన్ ఉంటుంది మీకు.
రేపు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న చందాన మీ పనులు మీరు చక్కగా చేసుకుంటారు. అంటే ఎక్కడ కూడా మీకు మనశ్శాంతి తినేసే విధంగా ఇంట్లో ఉండదు, బయట ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి మీ పని మీరు చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొంచెం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాయి ఈ వారము. ఈ అనుకోవడమే కానీ ఏం చెయ్యట్లేదు, ఏదైనా పని అనుకొని అది ముందుకు సాగట్లేదన్న ఆందోళన, ఆదుర్ద అది మిమ్మల్ని కూర్చొనేది, నుంచోనేది. లేదా మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలని అనుకొని చేద్దాంలే అని పక్కన పెట్టడము, అది ఇంకా డిలే అవ్వడము, దీనివల్ల కూడా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ బాగా గిల్ట్ తోటి ఫీల్ అవుతారు. కానీ మీరు ఈ వారం మటుకు మీరు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. సో గట్టిగా మీరు కొంచెం సంకల్పం చేసుకొని అనుకున్న పనులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే కనుక చేపట్టిన పని సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. మొదట నేను చెప్పినట్లుగా ఈ పంచమహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు మీకు ఏ విధమైన బ్లెస్సింగ్స్ని అందజేస్తూ ఉంది రాబోయే 5 నెలల్లో. మొదటిగా ఈ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే మీకు కుటుంబ పరంగా మరియు మీకు త్రోటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటాయి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, ఎస్పెషల్లీ త్రోటికి సంబంధించిన ఇబ్బంది, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఇవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా లేదా నోటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఈ పంటికి సంబంధించి, కంటికి సంబంధించి, చెవిలో ఏమైనా నొప్పి ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఈ 5 నెలల్లో సెటరేట్ అయిపోతాయి మీకు. ఈ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మిమ్మల్ని ఆరోగ్యపరంగా చాలా చక్కగా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాయి. ఈ విషయంలో చాలా అంటే మీరు లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి గట్టెక్కే విధంగా ఈ పంచమహాపురుష యోగంలో ఉన్న 3 మహాపురుష యోగాలు కూడా ప్లస్ చేస్తూ ఉన్నాయి. మిగతా అంటే ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ఉమ్మడి ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటే వాటికి సంబంధించిన ఒక క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ కూడా ఈ రాబోయే 5 నెలల్లో జరుగుతాయి. ఇవి పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీకు అందించే ఆశీర్వాదము. ఇప్పుడు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల రీత్యా మీకు ఈ వారము అనుకూలమైన పరిస్థితులే మ్యాక్సిమం గోచరిస్తూ ఉన్నాయి. మేనత్తలు, మేనమామలు లేదా అంటే మీ అంకుల్స్ అండ్ ఆంట్స్ ఎవరైనా సరే వాళ్ళ గురించి ఏదన్నా ఒక దిగులు చెందే విషయం అన్నా జరుగుతుంది. ఒకవేళ అలా కాకపోతే కనుక అంటే వాళ్ళ గురించి బాధపడే అంశం అలాంటిది ఏమీ లేకపోతే కనుక లోన్కి సంబంధించి మీరేమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా ముందుకు సాగుతాయి. లోన్కి సంబంధించిన అనుకూలతలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. మీకు మీ జన్మజాతకం సహకరిస్తే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోయినా గోచారం అయితే సపోర్ట్ చేస్తూ ఉంది లోను ఇలాంటి ప్రయత్నాలకి. స్కాలర్షిప్స్, మీ పిల్లలకి స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం ఉంది ఈ వారం నుంచి. ఒకవేళ వాళ్ళ జాతకం కూడా సహకరిస్తే, లేదా మీ పిల్లలకి ఫీజులు అవి కట్టడానికి మీకు తగ్గ అమౌంట్ రూట్ అవుతుంది. టెన్షన్ పడకుండా, ఎక్కడ అప్పులు చేయకుండా ఆ ఫీజు కట్టగలుగుతారు. ఇన్ కేస్ ఒకవేళ మీ జన్మజాతకం అప్పులు చేయకుండా కట్టడానికి సహకారంగా లేకపోయినా సరే అప్పైనా పుట్టాలి కదా, సో అప్పు పుడుతుంది. దాని ద్వారా మీరు చక్కగా ఎక్కడ ఏది పెండింగ్ పెట్టకుండా కట్టుకునే విధంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. అదే ఆదాయం ద్వారా కావచ్చు, లేదా ఏదైనా చేయబోతుల ద్వారా అయినా సరే పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా చాలా చక్కగా సజావుగా ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి మొదటగా నేను చెప్పినట్లు పంచమహాపురుష యోగాల్లో ఒకటైన 3 మహాపురుష యోగాలు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ని ఈ రాబోయే 5 నెలల్లో ప్రసాదిస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఈ మెయిన్ బ్లెస్సింగ్ ఏంటంటే మీ రాశిలో కూడా 3 మహాపురుష యోగాల్లో ఒక యోగం మీ రాశిలో కూడా ఉంది. మీ రాశిలో ఉంది, మేష రాశిలో ఉంది, మిథున రాశిలో ఉంది. అంచేత పిల్లలకి సంబంధించిన సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి మీరు ప్రశాంతంగా గుండెల మీద చేసుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి ఈ 5 నెలల్లో. అలాగే మీరు సంతానం కొరకు ప్రయత్నిస్తూ ఉంటే అవన్నీ అనుకూలం అవుతాయి ఈ 5 నెలల్లో.
మీ ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపం దాలుస్తుంది, చాలా బాగా ఉంటుంది. ఈ 5 నెలల్లో అది మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఈ రాబోయే 5 నెలల్లో. అంటే మీకు నచ్చిన ప్రాపర్టీస్ ఏవైనా మీకు రీజనబుల్ ప్రైజెస్లో రావడం, అది తీసుకోవడము ఇలాంటివి జరుగుతాయి. లేదా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే ప్రాపర్టీ తీసుకోకపోయినా ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ వాల్యూ అన్న పెరుగుతుంది. ఇవి పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు ఈ రానున్న 5 నెలల్లో మీకు ప్రసాదించే యోగము. ఇప్పుడు ఈ వారం మనం జనరల్గా చూసుకుంటే ఈ వారం అనుకూలంగానే ఉంది. మీకు మెయిన్ ఆలోచనలు, టెన్షన్స్, డిప్రెషను ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీకు ఆల్రెడీ ఉంటే కనుక వాటి నుంచి బయటకు వచ్చే శుభ సమయం. ఒకవేళ అలాంటివి ఏమన్నా లేకపోతే కనుక, అంటే టెన్షన్స్ ఇలాంటివి ఏం లేకపోతే కనుక వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారము. ఈ వారం పిల్లలకి సంబంధించిన అనుకూలతలు ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంది. ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్వీట్ కన్జంప్షన్ తగ్గించాలి. స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ పేరెంట్స్ని కూడా కొంచెం స్వీట్స్ తినడం నుంచి కట్టడి చేయాలి, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య రుగ్మతలు రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. అన్ని రాశుల్లోకి ఆఖరి రాశి అయిన మీనరాశి వాళ్ళకి ఈ వారము ఉన్న ఈ వారం ఉన్న 3 మహాపురుష యోగాల్లో 3 మహాపురుష యోగాలు ఎలాంటి వరాన్ని ఈ రాబోయే 5 నెలల్లో ప్రసాదిస్తున్నా అన్న విషయాన్ని మనం చూద్దాము. మెయిన్ మీకు ఏ విషయంలో ప్లస్ అవుతుందంటే, ఏదైనా పెండింగ్ ఖర్చులు ఉంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేసి డబ్బులు చేతిలో లేక ఆపేస్తారు. ఆ కోవకు చెందిన వాళ్ళు మీరైతే ఈ 5 నెలల్లో కన్స్ట్రక్షన్ ముందుకు సాగుతుంది. మీరు ఆ కోవకు చెందిన వాళ్ళు కాదు. మీకు ఏదైనా ఒకటి ఆశ కోర్టులో ఉంది, అది రిలీజ్ అయితే మీకు డబ్బులు లూట్ అవుతాయి అని అనుకుంటే అది రాబోయే 5 నెలల్లో మీకు అది జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే మీకు దానివల్ల కూడా డబ్బులు రిలీజ్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని అనుకుంటే విదేశాలు వెళ్ళడానికి రాబోయే 5 నెలల్లో చాలా చక్కటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ 5 నెలల్లో చక్కగా పుంజుకునే శుభ సమయము, ఆర్థికంగా నిలదొక్కునే శుభ సమయం కూడా ఈ 5 నెలల్లో జరుగుతుంది. ఇక మనం ఈ వారం యొక్క ఫలితాలు కనుక మనం చూసుకుంటే కనుక ఈ వారం మీకు ఇండివిజువల్గా చాలా బాగా ఉంది. మీకు ఈ వారం కథ కొంచెం మీ నోటి మాట వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం మాట్లాడే ప్రతి మాట కూడా కాస్త క్యాలిక్యులేటెడ్గా ఉంటే బాగుంటుంది. ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు చక్కగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభ సమయమే, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన శుభ సమయమే. కాకపోతే వ్యాపారస్తులకి శుభ సమయమే. ఏదన్నా వ్యాపారస్తులకి కొత్తగా కాంట్రాక్ట్స్ ఏమన్నా మీరు కనుక వ్యాపారస్తులు అయ్యి కాంట్రాక్టర్స్ అయ్యి ఉంటే కనుక కాంట్రాక్ట్స్ అన్నీ కూడా కొత్త కాంట్రాక్ట్స్ రావడానికి, లేదా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా తీసుకున్న కాంట్రాక్ట్స్ అన్నీ కూడా బాగా వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది. ఇవి వారి యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా కొంతమందికి జన్మకుండలిలో యోగాలు ఉంటాయి, ఉండవు. కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటాయి. గోచారంలో యోగాలని వాళ్ళు పూర్తిగా వడిసి పట్టుకోలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా గోచారంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలయం అయినా సరే, రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి రావడము, దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఏదో ఒకరోజు ఈ వారంలో ఒక్కరోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి స్వామివారికి, పెరుమాళికి తులసిమాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాల్లో ఎలా ఉంటాయంటే, వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటుంది, అది తినదు, ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు. సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలీలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి. అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము,
ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా 5 నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా, విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి, స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణుడి ఆరాధన. ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.